మన్యంలో మళ్లీ అలజడి. మావోయిస్టుల అణచివేతకు నిరసనగా ఇవాళ తెలంగాణ దండకారణ్య బంద్ ఇచ్చింది. దీంతో దండకారణ్యంలోని గిరిజన గూడాలు వణికిపోతున్నాయి. బంద్కు ముందు కూంబింగ్, సరిహద్దుల్లో ఎదురుకాల్పులు కూడా జరగడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ కనిపిస్తోంది. ప్రభుత్వాలు మావోయిస్టుల అణచివేత కోసం తీసుకుంటున్న చర్యల్ని ఆ పార్టీ నిరసిస్తోంది. సర్కార్ తీరుకు వ్యతిరేకంగా బంద్కు పిలుపునివ్వడంతో తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే మావోయిస్టు అధికార ప్రతినిధులు జన్ ఆజాద్ పేరుతో 2 లేఖలు విడుదలయ్యాయి. కరపత్రాలు కూడా గిరిజన గూడాల్లో కనిపించాయి. ఆపరేషన్ ప్రహర్ 2లో భాగంగా 2017 ఆగస్టు 16 నుంచి 2018 జనవరి 10 వరకు దండకారణ్యంలో 60 మందిని బూటకపు ఎన్కౌంటర్ చేశారని మావోయిస్టులు ఆరోపిస్తున్నారు. అడవుల్లో సహజ వనరుల్ని దోచుకోవడానికి ఆదివాసీల్ని ఖాళీ చేయించాలని కేంద్రం కుట్ర పన్నిందని సమాధాన్ 2022 పేరుతో 6 రాష్ట్రాల సమన్వయంతో 2 లక్షల మంది పోలీసులు, పారామిలిటరీ బలగాల్ని రంగంలోకి దించి కేంద్రం దాడులకు పాల్పడుతోందని మావోయిస్టులు ఆరోపిస్తున్నారు. ఇవాల్టి బంద్ విజయవంతం చేసేందుకు ప్రయత్నిస్తుండటంతో ఇటు పోలీసులు కూడా రంగంలోకి దిగారు. హిట్ లో ఉన్న నాయకులు బయటకు వెళ్లరాదంటూ హెచ్చరికలు జారీ అయ్యాయి. సరిహద్దుల్లో స్పెషల్ పార్టీ పోలీసులు కూంబింగ్ చేపడుతున్నారు. ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతంలోని అభివృద్ది పనుల కోసం ఉపయోగిస్తున్న మిషనరీతో పాటుగా వాహనాల్ని మైదాన ప్రాంతాలకు తరలించారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులను ఏర్పాటు చేసి వచ్చిపోయే వాహనాల్ని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకోవడం, వారికి చేరువవడమే లక్ష్యంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేస్తున్న ప్రజా సంకల్ప యాత్ర 80వ రోజుకు చేరుకుంది. ఇవాళ ఆయన నెల్లూరు రూరల్ నియోజకవర్గం దేవరపాలెం నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి జొన్నవాడ, పెనుబల్లి మీదుగా పాదయాత్ర కొనసాగుతుంది. సాల్మన్పురంలో జగన్ పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. బుచ్చిరెడ్డిపాలెంలో ప్రజలను ఉద్దేశించి బహిరంగ సభలో జగన్ పాల్గొంటారు. అక్కడి నుంచి అన్నారెడ్డిపాలెం క్రాస్ చేరుకుంటారు. నల్గొండలో సిపిఎం తెలంగాణ రాష్ట్ర మహాసభలు 2వ రోజుకు చేరుకున్నాయి. మొదటి రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను నేతలు ఎండగట్టారు. ఇవాళ రానున్న ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వైఖరి, జాతీయ స్థాయిలో ఉన్న వైరుధ్యాలపై పార్టీ నేతలు చర్చించబోతున్నారు. అలాగే రాజకీయ అంశాలపై పార్టీ తీర్మానాలను కూడా ప్రవేశపెట్టనుంది. తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావాలని చెబుతున్న మార్క్సిస్టులు వచ్చే ఎన్నికల నాటికి కూటమిని ప్రభావ శక్తిగా మార్చాలని భావిస్తున్నారు. ఇవాల్టి సభలో నేతలు ఈ విషయంపై చర్చించే అవకాశం ఉంది. విద్యుత్ ఛార్జీల ప్రతిపాదనలపై ఇవాల్టి నుంచి ఏపీలో ప్రజాభిప్రాయ సేకరణ జరగబోతోంది. విద్యుత్ పంపిణీ సంస్థలు 2018-19 ఆర్థిక సంవత్సరానికి సమర్పించిన అగ్రిగేట్ రెవెన్యూ రిక్వైర్మెంట్ ARR ఛార్జీల ప్రతిపాదనలపై ఇవాల్టి నుంచి 14వ తేదీ వరకు ఏపీ ప్రజాభిప్రాయ సేకరణ చేయనుంది. షెడ్యూల్ ప్రకారం ఇవాళ విశాఖ, రేపు రాజమండ్రి, 7న విజయవాడలో ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు తమ వాదనల్ని వినిపించాల్సిందిగా అధికారులు సూచించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్ ఉభయ సభల్లో పోరాటాన్ని చేయాలని టీడీపీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు చంద్రబాబు నాయుడు. బడ్జెట్లో జరిగిన అన్యాయమే ప్రధాన ఎజెండాగా టీడీపీ సమావేశం జరిగింది. సభలో ఎలా వ్యవహరించాలన్న దానిపై విస్తృతంగా చర్చించిన ఎంపీలు పోరాట పందాను ఎంచుకోవాలని నిర్ణయించారు. బీజేపీతో దోస్తీ కటిఫ్ చేసుకోవాల్సిందే అంటూ ఎంపీలు పట్టుపట్టారు. రాజీనామాలు చేయడం, మంత్రి పదవులు వదులుకోవడానికి నిమిషం సమయం పట్టదని, ఏది ఎప్పుడు ఎలా చేయాలన్నది ఇకపై రోజువారీ పరిణామాలే నిర్దేశిస్తాయని ఎంపీలకు సూచించారు చంద్రబాబు. ఇప్పటి వరకు అంతర్గతంగా ఒత్తిడి తెచ్చామని, ఇకపై ఒత్తిడి బహిర్గతం చేస్తామని చంద్రబాబు చెప్పారు. కేంద్రానికి భయపడుతున్నారన్న విమర్శలకు చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. రాజీ పడం, రాష్ట్రం కోసం పోరాటం ఆపం. ఇది టీడీపీ సమావేశం తర్వాత ఎంపీలంతా బయటకు వచ్చి చెప్పిన మాట. పదవుల కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని ఎంపీలు అన్నారు. బడ్జెట్లో ఏపీకి జరిగిన అన్యాయంపై టీడీపీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన తీరుపై టీడీపీ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. తనను మ్యాడ్ అని సంబోధించడంపై రాజ్యసభ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ కు లేఖ రాసిన కేవీపీ ఏపీకి జరిగిన అన్యాయాన్ని చూసి ఇప్పుడు నిజంగానే పిచ్చోని అయ్యారన్నారు. గతంలో పార్లమెంటరీ సంప్రదాయాల్ని గౌరవించాలని గుర్తు చేశారు. అన్యాయంగా రాష్ట్రాన్ని విభజిస్తున్నప్పుడు, లోక్సభ ఆర్డర్లో లేకపోయినా విభజన బిల్లు పాస్ చేసినప్పుడు, విభజన హామీలను నిలదీస్తూ ఇచ్చిన తీర్మానాలను తిరస్కరించినప్పుడు తానేమీ వింతగా ప్రవర్తించలేదని గుర్తు చేశారు కేవీపీ. నిండు సభలో తనను పిచ్చోడిగా సంబోధించినందుకు వ్యక్తిగతంగా బాధ లేదని, కానీ
తమ హక్కుల కోసం పోరాడుతున్న ఏపీ ప్రజల్ని అవమానించడం బాగోలేదన్నారు. తెలంగాణ ఎంపీలకు ఉన్న ధైర్యం తెగువ ఆంధ్ర ఎంపీలకు లేదని విమర్శించారు ఏపీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ప్రకాశం జిల్లా ఒంగోలులో జరుగుతున్న సిపిఐ 15వ మహాసభలో రామకృష్ణ పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన హామీల కోసం ప్రధానిని నిలదీయాలని, లేని పక్షంలో రాజీనామా చేయాలని ఏపీ ఎంపీలను డిమాండ్ చేశారు. బడ్జెట్ కు వ్యతిరేకంగా ఈ నెల 8న తలపెట్టిన బంద్ కు అందరూ మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు మంత్రి గంటా శ్రీనివాసరావు. రైల్వే జోన్ విషయంలో కూడా కేంద్రం మొండి చేయి చూపించిందని మండిపడ్డారు. విశాఖ ఋషికొండలో బీచ్ అదనపు రోడ్డు విస్తరణకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఎన్ఐటీతో పాటు పలు యూనివర్సిటీలకు బడ్జెట్లో నిధులు కేటాయించలేదన్నారు గంటా. 2012లో కాంగ్రెస్ ప్రభుత్వం డీపీఆర్ ఇస్తే వైజాగ్, విజయవాడ మెట్రోకు ఇప్పటికీ మోక్షం కలగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల కోసం నిర్మిస్తున్న ఇళ్ల విషయంలో వైసీపీ అనవసర ఆరోపణలు చేస్తోందని విమర్శించారు ఏపీ మంత్రి నారాయణ. కడప జిల్లా ప్రొద్దుటూరులో ప్రభుత్వ గృహాలు నిర్మించే స్థలాన్ని మంత్రి పరిశీలించారు. నాణ్యత విషయంలో రాజీ పడకుండా పేదలకు ఇళ్లు నిర్మించిస్తామన్నారు మంత్రి. కేంద్ర బడ్జెట్లో ఏపీకి ఆశించిన స్థాయిలో నిధులు రాలేదన్నారు నారాయణ. బడ్జెట్ పై టీడీపీది టీ కప్పులో తుఫాన్ లాంటి హడావిడి లాంటిదన్నారు మాజీ ఎంపీ హర్షకుమార్. ఇప్పుడు హడావిడి చేసినా ఆ తర్వాత ఏమీ ఉండదన్నారు. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో నిర్వహించిన ఓబీసీ, దళిత, బలిజ ఐక్యత సమావేశంలో హర్షకుమార్ పాల్గొన్నారు. బీజేపీ నుంచి టీడీపీ విడిపోవడం డ్రామా అన్నారు. ఓటుకు నోటు కేసు ఉన్నంతకాలం చంద్రబాబు బీజేపీని వదలడని విమర్శించారు. ఏం మాట్లాడాలో క్లారిటీ లేని పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం వేస్ట్ అంటూ హర్షకుమార్ సెటైర్స్ వేశారు. ఏపీలో టీడీపీ, బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు చంద్రబాబును విమర్శించే స్థాయి ఉందా అంటూ ప్రశ్నించారు మంత్రి అయ్యన్న పాత్రుడు. ఆయన పాండవులకు పుడితే మేం కౌరవులకు పుట్టామా అంటూ విరుచుకుపడ్డారాయన. మిత్రపక్షంలో ఉంటూ రోడ్డున పోయేవాడిలా విమర్శిస్తూ మాట్లాడడం ఎంతవరకు సమంజసమన్న అయ్యన్న అటు పురంధరేశ్వరి వ్యాఖ్యలపైన కూడా కౌంటర్స్ పేల్చారు. టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీ అధ్యక్షులు బడ్జెట్ పై స్పందించాలని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీర డిమాండ్ చేశారు. బాబు, మోడీ జోడీతో అన్ని సాధిస్తామన్న చంద్రబాబు, బీజేపీకి బేషరతు మద్దతిచ్చిన జగన్, ప్రశ్నిస్తానన్న పవన్ ఇప్పుడేం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర బంద్ కు అందరూ కలిసి రావాలని, లేదంటే ఆయా పార్టీలకు అడ్రస్ ఉండదని వార్నింగ్ ఇచ్చారు రఘువీర. బడ్జెట్ సమావేశాలకు ముందే పంచాయతీరాజ్ చట్టాన్ని ఆమోదించాలన్నారు సీఎం కేసీఆర్. గ్రామ పంచాయతీలకు బడ్జెట్లో నిధులు కేటాయించాలన్నారు. జనాభాను బట్టి 5 లక్షల నుంచి 30 లక్షల వరకు నిధులు ఇవ్వాలని సూచించారు. ప్రగతి భవన్లో పలువురు మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన కేసీఆర్ గ్రామ పంచాయతీలకు ఫైనాన్స్ కమిషన్ నిధులు ఎలా పొందొచ్చో అధ్యయనం చేయాలన్నారు. సేవ్ హైదరాబాద్ లో భాగంగా మూసీ రివర్ ఫ్రంట్ హైదరాబాద్ అర్బన్ ఫారెస్ట్రీని అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. అటవీ భూ వినిమోచన కోసం ఫారెస్ట్ బ్లాక్స్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కువైట్ లో పర్మిట్ వీసా లేకుండా అక్రమంగా పనిచేస్తున్న వారిని తిరిగి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు మంత్రి కేటీఆర్. ఎన్ఆర్ఐ శాఖ కువైట్ లోని ఇండియా ఎంబసీ అధికారులతో నిరంతరం టచ్ లో ఉందన్నారు. ఈ విషయంలో అవసరమైతే విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సాయం కోరతామన్నారు ఆయన.
7 ఏళ్ల తర్వాత కువైట్ ప్రభుత్వం ఇచ్చిన క్షమాభిక్షను ఉపయోగించుకోవాలని కార్మికులకు సూచించిన కేటీఆర్ తిరిగి వచ్చిన వారికి అవసరమైన సహాయాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు. కువైట్లోని తెలంగాణ పౌరులు అవసరమైతే రాష్ట్ర ఎన్ఆర్ఐ శాఖను సంప్రదించాలన్నారు కేటీఆర్. బీజేపీ పాలన నుంచి విముక్తి చేస్తేనే దేశానికి భవిష్యత్తు ఉంటుందన్నారు సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు. బీజేపీ సంఘ్ పరివార్ మతోన్మాద చర్యలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాడలేకపోతోందని విమర్శించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడే బాధ్యత వామపక్షాలపైనే ఉందన్నారు. నల్గొండలో సిపిఎం తెలంగాణ రాష్ట్ర 2వ మహాసభలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. 5,000 మంది రెడ్ షర్ట్ వాలంటీర్లు కవాతు నిర్వహించారు. మహాసభల్లో మొదటి రోజు అమరవీరులకు నివాళులర్పించారు. గత మహాసభ నుంచి ఇప్పటి వరకు చనిపోయిన వామపక్ష నేతలు, అభ్యుదయవాదులు, మేధావులకు 2 నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలిపారు. తాము అధికారంలోకి వస్తే నవంబర్ 1వ తేదీని రాష్ట్ర అవతరణ దినోత్సవంగా అమలు చేస్తామని అన్నారు వైసీపీ అధినేత జగన్. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా నెల్లూరు జిల్లా దేవరపాలెంలో పర్యటించిన జగన్ ఆర్య వైశ్య ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. పేదరికానికి కులం, మతంతో సంబంధం లేదన్న జగన్ తాము అధికారంలోకి రాగానే ఆర్య వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ఏపీలో రాజన్న క్యాంటీన్స్ ని తీసుకొస్తామన్నారు. కడియం నర్సరీ రైతులకు అండగా నిలవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నర్సరీ పెంపకందారులను రైతులుగా గుర్తించాలని కోరారు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలానికి చెందిన నర్సరీ రైతులు పవన్ ను పార్టీ కార్యాలయంలో కలిశారు. తమ సమస్యల్ని వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమను రైతులుగా గుర్తించడం లేదని, దీనివల్ల తమను వ్యాపారులుగా పరిగణిస్తూ వివిధ శాఖల అధికారులు ఇబ్బంది పెడుతున్నారనే విషయాన్ని పవన్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో విభిన్న మొక్కలను ఉత్పత్తి చేస్తూ రాష్ట్రానికి ఖ్యాతిని తీసుకొస్తున్న కడియం నర్సరీ పెంపకందారులను తక్షణమే రైతులుగా గుర్తించి వారికి ఉచిత విద్యుత్ సౌకర్యాన్ని కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం. ఉద్యమకారులకు గుర్తింపు రావాలంటే రాజకీయ పార్టీ అవసరమన్నారు. హైదరాబాద్లోని తుర్కియాంజల్లో టీజేఏసీ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని కోదండరాం వివరించారు. కొత్త పార్టీని ఏర్పాటు చేసినా జేఏసీని కలుపుకుని పోతామని స్పష్టం చేశారు. ఉద్యమ ఆకాంక్షల సాధనే లక్ష్యంగా తమ రాజకీయ పార్టీ పనిచేస్తోందని తేల్చి చెప్పిన కోదండరాం ఈ నెలాఖరులోగా విధి విధానాలు వెల్లడిస్తామన్నారు. తెలంగాణలో ఎవరితోనూ పొత్తు ఉండదని అమిత్ షా స్పష్టం చేశారన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె లక్ష్మణ్. నియోజకవర్గాల పునర్విభజన ఉండదని, జాతీయ నాయకత్వం నుంచి సమాచారం ఉందని చెప్పారు. ఢిల్లీలో అమిత్ షాతో లక్ష్మణ్ సమావేశమయ్యారు. తెలంగాణ పార్టీ బలోపేతంపై చర్చించారు. టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ అనే విషయాన్ని తెలంగాణ శ్రేణులకు అమిత్ షా వివరించారు. కాంగ్రెస్ పాలనలో జరిగిన అవినీతిని ప్రజలు మర్చిపోలేదని, ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ మాత్రమే ఉందన్నారు. మేనిఫెస్టోలో లేని హామీలను కూడా అమలు చేస్తున్న ఏకైక పార్టీ టీఆర్ఎస్ అన్నారు మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి. ప్రజా జీవితంలో ఎక్కడున్నా ప్రజల సంక్షేమానికి అంకిత భావంతో పనిచేస్తున్నామన్నారు. టీఆర్ఎస్ పేదల పార్టీ అని, అభివృద్ధిని కోరుకునే పార్టీ అని మంత్రి చెప్పారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నేతలు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. తెలంగాణలో ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందనే విషయంపై బహిరంగ చర్చకు రావాలని కాంగ్రెస్ కు సవాల్ విసిరారు మంత్రి జోగురామన్న. 3 ఏళ్లలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నవన్నీ నిరాధార ఆరోపణలని కొట్టిపారేశారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు జోగురామన్న సమక్షంలో టీఆర్ఎస్ లోకి చేరారు.
కేంద్రంలో ఉన్న టీడీపీ సొంత ప్రభుత్వంపైనే ఎలా పోరాటం చేస్తుందని ఎద్దేవా చేశారు వైసీపీ నేత అంబటి రాంబాబు. పదవులకు రాజీనామా చేయకుండా బీజేపీతో కలిసి ఉంటూ ఎన్డీపై ఎలా ఒత్తిడి తెస్తారని మండిపడ్డారు. ఏమయ్యా సుజనా చౌదరి గారు, తమరు ఏం చేస్తారని మిత్రులు అడిగితే మేము పోరాటం చేస్తాం. ఏం పోరాటం చేస్తారు? ఎక్కడ పోరాటం చేస్తారు? రాజీనామా చేస్తారా? రాజీనామా మాత్రం పోరాటం చేస్తాం. రాజీనామా చేయరట, పోరాటం చేస్తారట. ఆ ప్రభుత్వంతో కలిసే ఉంటాం. మరి ఏం చేస్తారు? పోరాటం చేస్తాం. కలిసే ఉంటారట, రాజీనామా చేయరట, పోరాటం చేస్తారు. ఎక్కడ పోరాటం చేస్తారు? అవసరమైతే పార్లమెంట్లో పోరాటం చేస్తారట. నేను అడుగుతా ఉన్నా, మీ ప్రభుత్వం, మీరు అధికారంలో ఉన్న ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వంలో మీరు భాగస్వాములు, మీరేంటి పోరాటం చేసేది? ఎలా పోరాటం చేస్తారు? ఏం డ్రామాలు ఆడుతున్నారంటున్నా. ఎన్ని డ్రామాలు ఆడి ప్రజల్ని మప్పించడానికి ప్రయత్నం చేస్తారు. విశాఖ స్టీల్ ప్లాంట్ గుర్తింపు యూనియన్ ఎన్నికలు ఇవాళ జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో 11,522 మంది ఉద్యోగులు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. విశాఖ పరిధిలో 16 పోలింగ్ కేంద్రాలు, జగ్గాయపేట, మాదారంగంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు ఓటు హక్కుని వినియోగించుకునేలా అక్కడ కూడా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇవి కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న స్టీల్ ప్లాంట్ మార్కెటింగ్ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్లు పంపారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్టీల్ సిటీలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇప్పటికే సెక్షన్ 30, సెక్షన్ 144 అమలు చేస్తున్నారు. బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసులో ఎన్టీవీ బయటపెట్టిన కాల్ డేటా కీలకంగా మారింది. హత్య కేసును ఈ కాల్ డేటాలో మలుపు తిప్పిపోతోంది. కాల్ డేటాలో ఉన్న నిందితులను విచారిస్తే శ్రీనివాస్ హత్యపై మరిన్ని కీలక విషయాలు తెలుస్తాయి. త్వరలో నిందితులందరినీ మళ్లీ విచారిస్తామని నల్గొండ ఎస్పీ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. సీనియర్ అధికారి పర్యవేక్షణలో దర్యాప్తు కొనసాగుతోందని అన్నారు. కోర్టు అనుమతితో నిందితులను తిరిగి కస్టడీలోకి తీసుకుంటామని తెలిపారు పోలీసులు. దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షిస్తామన్నారు. శ్రీనివాస్ హత్య కేసులో పోలీసుల ప్రమేయం ఉందన్న ఆరోపణలను కొట్టిపారేశారు ఖాకీలు. రాజకీయ ప్రయోజనాల కోసమే ఆరోపణలు చేస్తున్నారన్నారు నల్గొండ డీసీపీ సుధాకర్. కేసు విచారణ దర్యాప్తు నిష్పక్షపాతంగా జరుగుతుందని స్పష్టం చేశారు. కోర్టు అనుమతితో నిందితులను తిరిగి కస్టడీలోకి తీసుకుంటామంటున్నారు. కాల్ డేటాపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి దోషులు ఎవరైనా కఠినంగా శిక్షిస్తామని చెబుతున్నారు. శ్రీనివాస్ హత్య కేసులో తన అనుమానమే నిజమైందని చెప్తున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి. శ్రీనివాస్ హత్యపై సీబీఐ దర్యాప్తును ఆదేశించారని డిమాండ్ చేశారు. శ్రీనివాస్ లేడన్న విషయం ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కోమటిరెడ్డి. హత్యకు ముందు రోజే తనకు జాగ్రత్తలు చెప్పాడని గుర్తు చేసుకున్నారు కోమటిరెడ్డి. తెలంగాణలో ఏఎన్ఎంలకు శుభవార్త చెప్పింది ప్రభుత్వం. 2003లో యూరోపియన్ కమిషన్ కింద చేరిన వారి జీతాల్ని 10,000 నుంచి 21,000 రూపాయలకు పెంచింది. దీనికి సంబంధించిన ఫైల్ మీద ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. మొత్తం 710 మంది ఏఎన్ఎంలకు జీతం పెంపు వర్తించబోతోంది. మరోవైపు త్వరలోనే సెకండ్ ఏఎన్ఎంల జీతాలను కూడా పెంచబోతున్నట్లుగా ప్రభుత్వం చెబుతోంది. తెలంగాణ ఇరిగేషన్ బ్రాండ్ అంబాసిడర్ గా 5 ఏళ్ల నెహల్ ను నియమించారు నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం పందిళ్లపల్లికి చెందిన నెహల్ ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి సీఎం కేసీఆర్ రీడిజైన్ చేసిన తీరు గురించి అలవోకగా అనర్గళంగా 20 నిమిషాల పాటు ప్రసంగించాడు. నెహల్ ప్రసంగించిన తీరు హరీష్ రావును టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణిని విస్తుపోయేలా చేసింది. యూకేజీ చదువుతున్న నెహల్ ప్రాజెక్టుల గురించి అద్భుతంగా మాట్లాడడాన్ని మంత్రి ప్రశంసించారు. అతని ఇరిగేషన్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. యూకేజీ చదువుతున్న నెహల్ సీఎంను కలవాలన్న తన కోరికను బయటపెట్టాడు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో అర్ధరాత్రి ప్రమాదం జరిగింది. ఫిలిం నగర్ నుంచి ప్రశాసన్ నగర్ వైపు వెళుతున్న ఒక కారు మలుపు వద్ద డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న యువకుడికి గాయాలయ్యాయి. అయితే ప్రమాదం జరిగిన వెంటనే వాళ్ళిద్దరూ కారు వదిలి వెళ్లిపోయారు. కారులోంచి మద్యం బాటిల్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. తాగి వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.
విజయవాడలో కృష్ణా నదిలో దూకి ఒక విద్యార్థి ఆత్మహత్య యత్నం చేశాడు. పటమటలో నివాసం ఉంటున్న ఎంబీఏ విద్యార్థి నాగూర్ తండ్రితో గొడవపడి ప్రకాశం బ్యారేజ్ దగ్గరకు వచ్చాడు. అనంతరం ఉన్నట్టుండి నదిలోకి దూకేశాడు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తక్షణమే స్పందించి నాగూర్ను బయటకు తెచ్చారు. ప్రస్తుతం నాగూర్ పరిస్థితి విషమంగా ఉంది. పంచలోహ విగ్రహాలను చోరీ చేసిన ముఠాను అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు. కర్ణాటక బీదర్కు చెందిన షేక్ హైదర్, షేక్ హజీజ్ కొద్ది రోజుల క్రితం కామారెడ్డిలోని ఒక గుడిలో పంచలోహ విగ్రహాలను ఎత్తుకెళ్లారు. కేసులో తీగలాగుతున్న పోలీసులకు వీళ్ళిద్దరూ దొరికిపోయారు. వీరి నుంచి 3 కోట్ల రూపాయలు విలువ చేసే పంచలోహ విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు.